శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవిమల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహామునే నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధమితార్థ ప్రదాయ పాత్రదానోత్సవ ప్రథిత వెంకటరాయ ధాత్రే చ కామితార్థ ప్రదాయ నమో నారాయణాయ గరి సని పగ సని పగరి ఓం నమో నీ పని సని ని పప్పగ ని పప్పగ పప్పగ కరిటి సదా కరిటి సాసన్ కరి రే గద పపని నిరి గ నీ సాని ప కరి సాని ప కరి సని పరి సని పగ రి రే సాని పగ ఉత్తమమైనటువంటి తత్వాన్ని మంచిని చెడుని వేడు చేయగలిగినటువంటి గుణం కలవాడిని నేనే అని పరమాత్మ మనకి ఈ యొక్క వాహనముల మీద విహరిస్తూ అంతరార్థంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఓహో, సర్వశక్తిమంతుడు సర్వసాక్షిగా మారేటువంటి శరీరం మనకి లభించింది, కానీ అనేక రకాలైనటువంటి చీమ దోమ ఎలుక పిల్లి ఏనుగు నక్క మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి జన్మ లభించింది. జంతువునాం నరజన్మ దుర్లభం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత దివ్య మొత్తం ఉన్నటువంటి వెన్న అది పెరుగుగా మారి చిలకగా ఆ వెన్న మొత్తం ఒక పక్కకి లాగి ఒక చోటకి మనం తీసుకురాగలుగుతాం. అంటే పరమాత్మ తత్వం సృష్టి అంతా ఉంది, పాలల్లో మొత్తం వెన్న. సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు చర్యలు చేపట్టినట్లయితే దానికి మానుషాలయము అని పేరు. అటువంటి మానుషాలయము, పౌరాణికాలయము, అలాగే ఋషులు అర్చించినటువంటి ఆలయము, దేవతలు అర్చించినటువంటి ఆలయము, అలాగే స్వయంగా స్వామి ఆవిర్భవించినటువంటి ఆలయము, అటువంటి ఆలయాలు ఉన్నటువంటి క్షేత్రం తిరుపతి క్షేత్రం. భాగస్వామ్యం కావటం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంలో మనందరం కూడా ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం నుండి ఒక గొప్ప సంప్రదాయానుసారంగా శాస్త్రోక్తంగా వైఖానస శాస్త్రోక్తంగా జరిగే ఈ అర్చనని వీక్షిస్తూ తరించటం అనేటువంటిది మన అదృష్టంగా భావించాలి. ఓం నమో వెంకటేశాయ.